గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవ్స్ జర్నీ ఛానల్. నా ముందు వీడియో చూసినట్టయితే మనం పెట్రోనస్ ట్విన్ టవర్స్ ఎక్స్ప్లోర్ చేశాము. ఈ వీడియోలో కేఎల్సిసి అక్వేరియా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సూర్య కేఎల్సిసి మాల్ నుండి 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ కేఎల్సిసి అక్వేరియా. ఇది తప్పకుండా చూడాల్సిన అట్రాక్షన్ మలేషియాలో, ఎస్పెషలీ కిడ్స్తో వెళ్తుంటే. నాకు ఎంట్రీ కాస్ట్ అరౌండ్ 1200 రూపీస్ పడింది. నేను ఇండియాలో ఉన్నప్పుడే క్లూక్ అనే వెబ్సైట్లో టికెట్ పర్చేస్ చేశాను. మనం టికెట్ పర్చేస్ చేసిన డేట్ నుండి 1 మంత్ వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తారు. కేఎల్సిసి మాల్ ఉంది కదా, దాంట్లో ఎంటర్ చేసి అక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. సో దాన్ని క్రాస్ చేసుకొని వెళ్ళాలంట. బ్రౌన్ కలర్ బిల్డింగ్ అని చెప్పారు ఇక్కడ. సూర్య కేఎల్సిసి మాల్ ఎంట్రన్స్ అంటే ఇది. ఎంటర్ అయ్యేసి మనం అటు సైడ్ పార్క్ సైడ్ వెళ్ళాలంట. లోపల ఉండేంత వరకు చల్లగా బాగుంటుంది. బయటికి వెళ్తే మాత్రం చాలా వేడి, అసలు హ్యూమిడిటీ. నాకు చెన్నై ఫీలే వస్తూ ఉంది. ఇదేనండి కేఎల్సిసి పార్క్. ఇక్కడే లైట్ షో జరిగేది నైట్ టైం. ఇది ఎగ్జిట్. సో ఇది కేఎల్సిసి పార్క్. ఇక్కడ ఉంది చూడండి, కోలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్. సో కన్వెన్షన్ సెంటర్లోనే అంటే ఉండేది అది. సో రైట్ ఉంది. సో రైట్ వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే సూర్య కేఎల్సిసి మాల్ ఎంట్రన్స్, దాని సింబల్. నాకు ఓరియన్ మాల్ చూసినట్టుంది బెంగళూరులో. ఓరియన్ మాల్లో కూడా అది వరల్డ్ ట్రేడ్ సెంటర్, తర్వాత మాల్, అక్కడ వాటర్ అంతా ఇలానే ఉంటుంది కదా. బగ్గీ సర్వీస్ కూడా ఉంది ఇక్కడ. అసలు పార్క్ చూడండి, ఇక్కడ చెట్లు, మెయింటెనెన్స్ నెక్స్ట్ లెవెల్. అసలు ఇదేదో సిడ్నీలో ఉన్నట్టుంది ఆర్కిటెక్చర్ అనుకుంటా ఎంట్రన్స్, నాకు తెలిసి. ఇదే కేఎల్సిసి కన్వెన్షన్ సెంటర్ ఎంట్రన్స్ ఉంది. గుడ్. మలేషియన్ ఫ్లాగ్స్, కోలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్. అక్వేరియా టికెట్స్ కూడా పర్చేస్ చేసాం క్లూక్లో. 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది అనుకుంటా. 1 మంత్ ఆర్ 2 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. వాళ్ళకి టికెట్ చూపించేద్దాం. థ్యాంక్ యూ. స్కాన్ చేయమన్నారు టికెట్. Your eyes, your fork, and your teeth. You check that our vision every day. అక్వేరియంస్ ఇవన్నీ. స్కెలిటన్ ఎలా పెట్టారో చూడండి. ఈ కేఎల్సిసి అక్వేరియా 90 మీటర్స్ లాంగ్ అండర్ వాటర్ టన్నల్ అండి. ఈ టన్నల్లో సుమారు 5000 డిఫరెంట్ సీ స్పీసీస్ ఉన్నాయి. చిన్న చిన్న ఫిషెస్ నుండి చాలా బిగ్ ఫిషెస్ వరకు ఉన్నాయి. చిన్నపిల్లలకైతే ఇది ఒక ఎడ్యుకేషనల్ అండ్ ఫన్ జర్నీలా ఉంటుంది. Glass enclosure to compare your hand and to give them a virtual high five. Okay, 1, 2, 3. No. Okay, 1, 2, 3. Our author is wishing you welcome to Aquaria KLC, and they are wishing you have a nice time while you are at the Aquaria KLC. So as you can see, they are very good and very clever in following instruction. But this can only happen because our animation already trained our author to do this exercise. So for information also, author are very loyal animal, which means they only mate one time with one partner their whole life. So we as humans can take some example from the author. Wow.
ఓ ఈ ఫిష్ చూడండి అసలు ఎట్లా నిలబడిందో. డూమ్ లైట్. వావ్, ఎంత పెద్ద గ్లాస్లో ఫిషెస్ పెట్టారు చూడండి. ఇది ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఫిషెస్ ఇక్కడ ఒక్కొక్కటి. అసలు వాళ్ళ మెయింటెనెన్స్ చూడండి ఎంత కనిపిస్తుందో, క్లియర్గా ఉంది మొత్తం వాటర్. ఎంత బిగ్ ఉంది చూడండి అసలు. ఎంత ఉందండి సైజ్ ఇది. అబ్బా, కింద చూడండి ఎన్ని ఉన్నాయి, ఎంత పెద్దది ఉందో. వావ్, చల్లగా ఉంది, ఏసీ వేసారు. ఉంటాయో చూడండి ఎలా పెట్టారో. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది ఇది. ఆ లోపల డార్క్గా ఉండే దానివల్ల సరిగా విజిబిలిటీ లేదు, కెమెరాలో ఎలా వస్తుందో ఏమో తెలీదు. వావ్, చూడండి అసలు డిఫరెంట్ క్రియేచర్స్. ఇది టాటా ఏసీ ఎలా ఉంది చూడండి అసలు. అతను క్లీన్ చేస్తానండి మొత్తం. ఇద్దరు క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక అతను, ఇక్కడ ఒక అతను. ఏదో స్నేక్ పోయినట్టు పోతా ఉంది. ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది ఇది. షార్క్ చూడండి, షార్క్. ఆ వాటర్ సౌండ్ కూడా అలానే పెట్టారు, ఏదో మనం ఓషన్లో ఉన్నట్టు. వావ్, ఇది చూడండి ఇది అసలు. దాని టైల్ చూడండి ఎంత ఉందో. ఈ పిల్లోడు భయపడతా అన్నాడు. ఎంత ఉంది చూడండి అసలు. లీఫ్ ఉన్నట్టుంది. అన్నీ ఒకేసారి వచ్చాయి, అన్నీ చూడండి ఒకేసారి వస్తాయి. ఇది చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్. ఇది మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం ఉంటుంది. ఇంట్లో మనం చిన్నది పెట్టుకోవాలంటే అక్వేరియం కష్టపడిపోతాం దాన్ని క్లీన్ చేయడానికి. దీన్ని క్లీన్ చేయాలంటే అసలు వాళ్ళు ఇది చూడండి, ఇది ఏదో చాప ఫిష్ ఉన్న, ఇది పాము పోయినట్టు పోతాం. ఎంత పెద్దగా ఉందో మీకు మబ్బులో కనిపించట్లేదు అనుకుంటా. ఇక్కడ వచ్చింది చూడండి. సింప్లీ సూపర్. ఇది చూడండి గ్లో ఫిష్ టెట్రా. ఇది చూడండి ఎలా ఉందో అసలు. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది చూడండి. జెల్లీ ఫిష్, మష్రూమ్ ఉన్నట్టుంది ఇది. వావ్, నేను ఫస్ట్ టైం ఇవన్నీ చూడ్డాం. కేఎల్సిసి అక్వేరియా ఎక్స్ప్లోరేషన్ చూశారుగా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.